ప్రధానంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్న దాంట్లో ఆ సంస్థ పెట్టింది ఎందుకు అంటే, ఒక దగ్గర ఒక 40 ఎకరాల జాగా ఉందనుకోండి, దాన్ని డెవలప్ చేసి అందులో ఒక 30, 40, 20 ఇండస్ట్రీస్ రావాలంటే వారికి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి కామన్గా ఉండేటటువంటి ఈటీపీ లాంటివి, కరెంటు వ్యవస్థను అన్నీ కూడా చేయడానికి పెట్టినటువంటి కార్పొరేషన్. అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ రావడానికి వీలుగా చేసేటటువంటి కార్పొరేషన్. కానీ దాన్ని మొత్తం అర్థాన్ని మారుస్తూ మనం ఏదైతే భూములు తీసి పెట్టినామో ఆ భూములను అమ్ముకొని, ఆ భూములను కుదోబెట్టి, ఆ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే మాకున్నటువంటి అభ్యంతరం. ఒకవేళ టీఎస్ఐఐసి కనుక తన పని చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇంకా పెట్టుబడులను ఆకర్షించి ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొస్తే వెల్కమ్ చేస్తాం. కానీ అట్లా చేస్తలేరు కదా. నిన్న కంచగచ్చిపోలి భూములను కనీసం అది క్లియర్ చేయకముందే, అది మొత్తం ఇండస్ట్రీస్కి అనుగుణంగా మారకముందే దాన్ని కుదవెట్టేసారు. 10,000 కోట్లు తెచ్చేసిండ్రు. ఆ 10,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అంటే, మేము రైతు బంధు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నారు. అంటే పప్పు బెల్లం లెక్క మీరు 10,000 కోట్లు పంచుకుంటే ప్రజలకు ఏం జవాబుదారీ ఉన్నట్టు? శ్రీధర్ బాబు గారు వచ్చి ఒక మాట చెప్తారు 10,000 కోట్ల మీద, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తారు, ఇంకొక బట్టి గారు ఇంకొక మాట చెప్తారు. క్లారిటీ లేదు. తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏమైనాయి? ప్రజలకు జవాబు చెప్పండి. 1,80,000 కోట్లు అప్పు తెచ్చిరు ఇప్పటి వరకు. ఏమైంది? అది ప్రజలకు జవాబు చెప్పండి. టీఎస్ఐఎస్సిని ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేస్తే అది పబ్లిక్కి పనికొస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి పనికొస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు తెచ్చుకోవడానికే టీఎస్ఐఎస్సిని మారుస్తున్నారని వాళ్ళు నేను అలిగేషన్ చేస్తున్నా. వారిని జవాబు చెప్పమనండి.